సో ఏంటి చందు గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్? నాకు ఈ రోజు ఈ షూటింగ్ కి ఇది ఇక్కడ వచ్చి ఉండాలి, ఇది కావాల్సిందే అని ఏమైనా ఇబ్బంది పెట్టారా? మిమ్మల్ని అడుగుతున్నా. 120 days ఇబ్బంది పెట్టాడు. 120 days. చందు వాసు గారిని అడుగుతాడు, వాసు ఏమో ఎస్ కమాన్ చేద్దాం అంటారు. ఆ తర్వాత పాపం అరవింద్ గారి నుంచి వాసుకి అప్పుడు ఇబ్బంది మొదలవుతుంది. మాకు 2 టోల్ గేట్లు ఉంటాయి. ఫస్ట్ టోల్ గేట్ ఈజీ, బటన్ నొక్కితే టప్పని లేసిపోతుంది ఫస్ట్ టోల్ గేట్. రెండో టోల్ గేట్ టఫ్ ఎప్పుడు ఉంది. రెండో టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టాలి. వాసు ఎంకరేజింగ్. ఆ తర్వాత లేదండి, ముగ్గురు కలిపి మాట్లాడుకుని అరవింద్ గారు ప్లేస్ చేసేవాళ్ళు. సార్ ఇట్లా మీకు ఇలా చెప్పాం కానీ ఇది ఇలా మారుతుంది అని. ఈ సో అండర్స్టాండింగ్. బట్ ఏంటంటే ఆయనకి క్లారిటీగా చెప్పాలి. అది నేను ఒక్కనే చెప్తే ఇన్ని సినిమాలు అయిపోయినాయి కదా, ఇదేదో అల్లుతున్నాడు స్టోరీ అనుకుంటారు. అందుకని చైతన్య గారిని ఎక్కువ వీళ్ళిద్దరినే వాడేవాళ్ళండి. ఈ రోజు మార్నింగ్ కూడా వాడే ఒక విషయంలో. కానీ ఆయన ఎప్పుడు అరవింద్ గారు మాట్లాడడం చూసాం కానీ డాన్స్ చేయడం అయితే అసలు చూడలేదు. అసలు హైలెస్ సాంగ్ కి డాన్స్ చేశారు అరవింద్ గారు ఒకసారి కదా 3 సార్లు. అదేలేండి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నార్మల్ గా ఎవరైనా ఇబ్బంది పెట్టినా గట్టిగా ఫోర్స్ చేసినా కూడా చేయరు. బట్ ఆయన అంత ఉత్సాహం రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మూవీ ఇచ్చిన ఎనర్జీ, ఉత్సాహం చూసి మాకు భయం వేసింది లాస్ట్ లో అండి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లను పిలిచి నేను అమ్మట్లేదయ్యా ఈ సినిమాని, నేను ఉంచేసుకుంటున్నాను, నేను జస్ట్ 5% కమిషన్ నా సొంతం అనగానే ఫస్ట్ మా ముగ్గురికి ఆయనకి నాకైతే చెమటలు పెట్టి ఈయనేంటి ఇంత నమ్మేస్తున్నారు రేపు పొద్దున్న ఎలాగనేది. బట్ లక్కీలీ ఆయన నమ్మకమే నిజమైంది ఈ రోజు.